రాజనగరం నియోజకవర్గంలో గత కొద్ది రోజులుగా నియోజకవర్గ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసిన పెద్ద పులి ఎట్టకేలకు ఫారెస్ట్ అధికారుల చేతికి చిక్కింది. గత వారం రోజులుగా ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో కూటమి నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకేమైన పెద్ద పులి శనివారం 31వ తేదీన పట్టిసీమ నుండి గోదావరి ఈదుకుంటూ సీతానగరం మండలం పెద్దకొండపూడి చిన్నకొండపూడి గ్రామాలు సంచరించింది. ఫిబ్రవరి 1వ తేదీన రాజమండ్రి రూరల్ మండలం తొర్రేడు గ్రామంలో 2 ఆవుల ఒక దూడపై దాడి చేసి చంపేసింది. 2వ తేదీన రాజమహేంద్రవరం రూరల్ గ్రామం వెంకటనగరం మొక్కజొన్న పొలాల్లో పులి పాదముద్రలు గుర్తించిన అటవీశాఖ అధికారులు 3వ తేదీన రూరల్ పరిధిలో కోనమూరు గాడల గ్రామాల్లో సంచరించి రఘునాథపురంలో ఒక ఆవును చంపింది. ఫిబ్రవరి 4వ తేదీన రాజమహేంద్రవరం 4th బ్రిడ్జ్ వద్ద పక్కగా కెమెరాకు చిక్కింది. అదే రాత్రి పుణ్యక్షేత్రం జిఆర్ రాంపాలెం గ్రామంలో 3 ఆవులు ఒక దూడను చంపి పుణ్యక్షేత్రం ఫామ్ ఆయిల్ తోటలో ఒక ఆవును చంపింది. ఫిబ్రవరి 5వ భూపాలపట్నంలో పశువులపై దాడి చేసి చంపేసింది. 6వ తేదీ ద్వారపుడి కేశవరం వేములపల్లి మీదుగా సంచరించి కోరిమిల్లి మీదుగా రాయవరం కూర్మాపురంలో ఎట్టకెలకు అధికారులు పరిణ వరకు చిక్కింది. పులిని పట్టుకోవడం విషయంలో రాజనగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ అహర్నిశలు కృషి చేశారని, అధికారులకు చేదోడు బాధ్యుడిగా ఉన్నారని అధికారులు తెలిపారు. లేదు నొక్కేంట్రా అది రాలేదు బయటకు వచ్చిన మనకి బ్యాక్ నొక్కే సవారీ ఫ్రెండ్స్ ఈ పాకలో ఉంది ఫ్రెండ్స్ పులి, పెద్ద పులి. జనం చూడండి అసలు వచ్చేస్తే మనం ఒకరి మీద అక్కడ పడిపోతాం చూడండి. బోన్ బోన్ రెండు బోన్లు వచ్చి